మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము. ప్రేమ మత్సరపడదు. ప్రియ దైవజనమా, మనుష్యుని హృదయములో నుండి బయలువెడలి మనుష్యుని అపవిత్రపరచే వాటిలో మత్సరము అనే పాపము ఒకటి. మన హృదయములో ప్రేమ ఉంటే మనము మత్సరపడము. మత్సరము అనగా చెడ్డ కండ్లు. మార్కు సువార్త 7వ అధ్యాయం 22వ వచనం ఫుట్నోట్లో మనము చూడవచ్చు. మత్సరపడుట ఎముకలకు కుళ్ళు అని సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనము తెలియజేస్తూ ఉంది. అసలు ఎవరు మత్సరపడతారు అంటే, రోమాపత్రిక 1వ అధ్యాయము 29వ వచనం ప్రకారం, ఎవరి హృదయములో దేవునికి చోటియ్యరో వారి హృదయము మత్సరము అనే పాపానికి చోటిస్తుందని చూడవచ్చు. ఎందుకంటే ఈ మత్సరము శరీర కార్యాలలో ఒకటి. దేవుని ఆత్మ మనలో నివసిస్తే మనలో శరీర స్వభావము ఉండదు, ఆత్మ స్వభావము గలవారముగా ఉంటాము. మనలో శరీర కార్యాలకు చోటుండదు. ఎందుకనగా పాపము విషయంలో మన శరీరము మృతమైనదిగా ఉంటుంది కాబట్టి. చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. మత్సరము హృదయములో ఉంటే అది నీచ కార్యములు చేయడానికి ప్రేరేపిస్తుంది. ఆనాడు అపోస్తలులను మత్సరముతో నిండిన యూదులు చెరసాలలో వేయించారు. పౌలు బోధను అడ్డగించారు. యేసయ్యను సిలువ వేశారు. మనలో మత్సరము ఉంటే క్రీస్తును మరలా బాహాటముగా సిలువ వేసిన వారము అవుతాము. ప్రియ దైవజనమా, మనము ఎవరిని బట్టి మత్సరపడకూడదు అని వాక్యపు వెలుగులో చూసినట్లయితే, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 17వ వచనం ప్రకారం పాపులను చూచి మత్సరపడకూడదు. 24వ అధ్యాయం 1వ వచనం ప్రకారం దుర్జనులను చూచి మత్సరపడకూడదు. 3వ అధ్యాయం 31వ వచనం ప్రకారం బలాత్కారులను చూచి మత్సరపడకూడదు. చివరగా 73వ కీర్తన 3వ వచనం ప్రకారం భక్తిహీనుల క్షేమాన్ని చూచి మత్సరపడకూడదు. మనలో చాలా మంది హృదయాలలో ఈ ప్రశ్న ఎప్పుడూ తలెత్తుతూ ఉంటుంది. దేవుని కొరకు ఇంత నమ్మకంగా నేను జీవిస్తూ ఉంటే నా జీవితంలో ఎటువంటి అభివృద్ధిని నేను చూడడం లేదు, కానీ వారు దేవునికి విరోధంగా జీవిస్తున్నప్పటికీ వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయి ఎందుకు అని భక్తిహీనులను బట్టి, పాపులను బట్టి, దుర్జనులను బట్టి, బలాత్కారులను బట్టి మన హృదయము మత్సరపడుతూ ఉంటుంది. ప్రియ దైవజనమా, క్రీస్తు ప్రేమ మన హృదయములో నిండి ఉంటే మత్సరానికి చోటు ఉండదు. ఎందుకంటే మూల వాక్యం ప్రకారం ప్రేమ మత్సరపడదు అని తెలియజేస్తా ఉంది. మన తోటి వారి ఆశీర్వాదములను చూచి వారు దేవుని బిడ్డలవ్వచ్చు, దేవుని బిడ్డలు కాకపోవచ్చు, ఎవరైనప్పటికీ వారి అభివృద్ధిని, వారి క్షేమాన్ని, వారి ఆశీర్వాదమును చూచి మత్సరపడకూడదు. వారి జీవితంలో దేవుడు చేసిన మేళ్లను బట్టి స్తుతించే వారముగా ఉండాలి. ఒకవేళ వారు దేవునికి విరోధముగా జీవిస్తూ ఉన్నట్లయితే వారి కొరకు ప్రార్థించే వారముగా ఉండాలి. అన్ని మేలులు అనుభవిస్తూ కూడా దేవుని మార్గములో లేరు అని వారి కొరకు భారంతో విజ్ఞాపన చేసే వరముగా ఉండాలి. కాబట్టి ఎవరిని చూచి ఎన్నడూ మన హృదయములో మత్సరపడకూడదు. అది ఒక శరీర కార్యము. దాన్ని జయించాలి అంటే క్రీస్తు ప్రేమను మనము కలిగి ఉండాలి. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. ప్రభువా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి.
నాయనా, మా హృదయములో మత్సరము అనే పాపానికి చోటివ్వకుండా నీ ప్రేమతో మా హృదయాన్ని నింపుకునే కృపను అనుగ్రహించండి. మా ఎదుటి వారి క్షేమాన్ని బట్టి, ఆశీర్వాదమును బట్టి మత్సరపడకుండా నేను స్తుతించే వారముగా, నీ కొరకు నమ్మకముగా జీవించే వారముగా దయచేసి మాలో ప్రతి ఒక్కరికి మీ ఆత్మ నడిపింపును దయచేయమని యేసతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు ఏ మాసమున సొలొమోను యెహోవా మందిరమును కట్టనారంభించెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.